ఏంట్రా? చట్నీకి శనగపప్పు కావాలి. మొన్న కదా కొన్నాను. ఎప్పుడో అయిపోయింది. ఇప్పుడు శనగపప్పు ఎందుకు దండగా? నిన్న మిగిలిన వాళ్ళలో బజ్జీలు ఉన్నాయి కదా, అవి రుబ్బేసి తాలిం పెట్టి చట్నీ అయిపోతాయి. ఒరే ఇదిగో, మళ్ళీ వచ్చి సాంబార్ లేదన్నా బుర్ర తినకు. మొన్న నిన్న మిగిలిన సాంబార్లో నీళ్లు పోసి మరిగించే. నీళ్లు పోసి మరిగించే కొద్దీ సాంబారు రుచి పెరుగుతుంది. సరుకులకి ఎంత కిరికిరి చేస్తున్నాడు. రేపు జీతం అడిగితే పచ్చ నోట్లకు బదులు దొంగ నోట్లు గుద్దిస్తాడేమో. ఏంట్రా కొనుక్కుతున్నావు? ఏంటి కిచకిచల సౌండ్? మన నెలవ సరుకుల గురించి ఎలకలకప్పుడే ఇంటర్నెట్లో ఇన్ఫర్మేషన్ అందిందంటావా? ఒరి ఎదవా, ఏంట్రా? చెప్పు చెప్పరా. చచ్చిపోతున్నా టెన్షన్ పెట్టి తట్టుకోలేక నేను. అరే మీ ఆవిడ కాలు జారింది. జారిందా? ఇది ఇలాంటిది ఏదో చేస్తాను అప్పుడే అనుకున్నాను. దీనికి లైన్లు ఎక్కువ, లవ్ తక్కువ. చంపేస్తాను. బావా కాలు జారింది. ఆ కాలు జారటం కాదు, బాత్రూమ్ లో కాలు జారింది. కొట్టేవా బావా? ఎద్దామని అంత ప్రమాదకరమైన విషయాన్ని ఇంత మెల్లిగా చెప్తావా? బాధపడుతూ చెప్పాలి. ఎలా చెప్పాలి? బాధపడుతూ చెప్పాలా? అవును, కాలు ఇరిగిపోయిన పిల్లని ఆసుపత్రికి తీసుకెళ్ళాలి కదా, ఇంకా ఎక్కడే ఉంటున్నానండి. అదే నేనే మేజర్ చక్రధర్ మాట్లాడుతున్నాను. నాతో పెట్టుకోవద్దు, షూట్ చేసి పారేస్తాను. యునో, నా జబ్బలో 2 గుళ్ళు దింపిన వాడి గుండెల్లో 6 గుళ్ళు దింపేదాకా నా రైఫిల్ పక్కన పెట్టలేదు. ఎక్కడో తెలుసా? యుద్ధంలో. పెట్టాయి ఫోన్, పెట్టాయి. ఏమైంది డాడీ? రామరా, కమాన్ కమాన్ సిట్ డౌన్. అదేనమ్మా, మనం ఊరికి కొత్త కదా, సామాన్లు తెచ్చిన లారీ వాడు నన్నే దబాయిస్తున్నాడమ్మా. అవన్నీ మా పోలీసు వాళ్ళు చూసుకుంటారు కదా, మీరెందుకు టెన్షన్ అవుతారు? అంటే మీ పోలీసులు లేకుండా ప్రజలు ఏ పని చేసుకోకూడదా? వాట్ ఈస్ దిస్? మర్డర్లు అయితే పోలీసులు, మానభంగాలైతే పోలీసులు, చీటింగ్ చేస్తే పోలీసులు, చీట్లు వేస్తే పోలీసులు, ఎన్నికలైతే పోలీసులు, ఎన్కౌంటర్లు అయితే పోలీసులు. నాకు తెలియకడుగుతాను, మీ పోలీసులు ఏమనే దేవుళ్ళ? అవును డాడీ, అన్ని రకాలుగా అన్ని చోట్ల అన్ని వేళలా అందరికీ అందుబాటులో ఉండేది ఈ పోలీస్. ఓ ఐ సీ. దేవుడు నెత్తిన కిరీటం పెట్టుకుని అన్ని చోట్ల ప్రత్యక్షం కాలేడు కాబట్టి మా నెత్తిన టోపీ పెట్టి మమ్మల్ని సృష్టించాడు. ఆయన చేయాల్సిన పనిని మేం చేస్తున్నాం డాడీ. అందుకే కదమ్మా నా శక్తినంతా ధారపోసి నిన్ను పోలీస్ ఆఫీసర్ని చేసింది. మనకి ఈ ఊళ్ళో చాలా పనుండేటట్టుంది డాడీ. ఇజ్ ఇట్? ధైర్యంగా ముందడుగు వేసి శాంతి భద్రతల కోసం శత్రువుని అంతం చేసి సమాజ రక్షణ కోసం పోరాడి ఈ మేజర్ చక్రధర్ కూతురని నిరూపించు. ప్రూవ్ ఇట్. మేడం మేడం. ఏంటి కద్దరోడు దగ్గర నుంచి కబురు ఏమన్నా వచ్చిందా? లేదు మేడం, కొత్త ఎస్పీ గారు వస్తున్నారు. వస్తే ఏంటంట? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. సారీ మేడం. Come in. Everything is okay? Yes, madam. Oh, I see. క్రైమ్ చాట్ లో క్రిమినల్స్ లిస్ట్ లేదే? ఈ ఏరియాలో క్రైమ్ రేట్ చాలా తక్కువ మేడం. ఈ ఏరియా క్రైమ్ రేట్ తక్కువ లేక ఈ స్టేషన్ సిఐ గారి పల్స్ రేట్ తక్కువ? మేడం, నిన్న గుడి దగ్గర నిర్దాక్షిణ్యంగా ఓ ఆడపిల్లని అల్లరి చేసిన రౌడీని అరెస్ట్ చేసి కేసు బుక్ చేయమని నీ పోలీస్ స్టేషన్ కి పంపించాను. కేసు బుక్ చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసావా? అతను రౌడీ కాదు మేడం, సమాజంలో పెద్ద మనిషి, మాజీ కార్పొరేటర్, 10 షాపులకు ఓనర్ మేడం. చిన్న చేంజ్ మిశ్రమ్య. 10 సారా షాపులకు ఓనరు ఎస్సాల్ట్ కేసు కింద 2 సార్లు జైలుకెళ్ళొచ్చాడు. ఇప్పుడు 307 కేసు మీద బెయిల్లో బయటున్నాడు. డూ యు నో వేర్ ఇస్ హీ? ఎక్కడతను? పొలిటికల్ ప్రెషర్ తో వదిలేసి వచ్చింది మేడం. ఈసారి ఎలక్టర్ అవుతాం మేడం. నీకు ఆ శ్రమ అక్కర్లేదు. అతని మీద 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు బుక్ చేసి ఈ రోజే కోర్టుకు పంపించాను. కానిస్టేబుల్. ఎస్ మేడం. కోర్టులో ఏమైంది? జైలు పడింది మేడం. సారీ మేడం.
సారీ చెప్పాల్సిన పనులు నువ్వు చాలా చేస్తున్నావని తెలిసింది. బీ కేర్ఫుల్. మనం ఎంత గొప్ప అధికారులమైనా ఆడవాళ్ళమన్న సంగతి మర్చిపోకూడదు. ఓకే? ఎస్ మేడం. హై ఆఫీసర్ అని రెచ్చిపోయి హై లెవెల్లో మాట్లాడుతుంది. మన హైకమాండ్ తో చెప్పి దీన్ని హైర్ లో పెట్టించాలి. 6 కోట్ల నష్టం వచ్చింది నాకు. ఐ కెనాట్ కీప్ క్వైట్. కూల్ డౌన్ మిస్టర్ జాన్. నీకు జరిగిన నష్టాన్ని నెక్స్ట్ డీల్లో భర్తీ చేస్తాను. నువ్వెప్పుడూ చేస్తానంటే మాకెలా కుదురుతుంది? మన కాంట్రాక్ట్ ప్రకారం నువ్వు ఎలాగైనా ఆర్డీఎక్స్ సప్లై చేయాల్సిందే, లేదా నీ వ్యవహారం తెలుస్తాను. ఐ వాంట్ ఇమిడియట్ యాక్షన్ ఆనందరాజ్. కమాన్, టెల్ మీ. వాసన. ఓ, సర్కిల్ ఇన్స్పెక్టర్ రమ్యనా. రామ్మరా, కుర్చీ వేయండిరా. నాకెదురు తిరిగాడు, శవంగా మారి. ఎదురు తిరిగిన వాణ్ణి బ్రతకనివ్వను, కావలసిన వాళ్లకు కీడు చెయ్యను. నువ్వు కూర్చోమ్మా. ఎనీ ఇన్ఫర్మేషన్? ఆ కొత్తగా వచ్చిన ఏసీ ఆయన తను అరెస్ట్ చేసిన స్మగ్లర్ మస్తాను నువ్వు రిలీజ్ చేశావని నీకు చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చింది. Am I right? ఈ విషయం మీకు ఎలా తెలిసిందని ఆశ్చర్యపోతున్నావా? నా కంటికి చూపు లేకపోయినా నా బ్రెయిన్ కి ఊపు ఎక్కువ. I can see the whole world with my third eye. జై శక్తి. అందరూ నూనెలో ఫ్రై చేస్తే వీడు నీళ్లలోనే ఫ్రై చేస్తున్నాడు. కానీ ఏదో ఒక రోజు వీడి లైఫ్ డ్రై అయిపోతుంది. బోరింగ్ వాటర్ అనుకున్నావా? మంజీరా వాటర్ ఇష్టమైతే తీసుకో, లేకపోతే పని చూసుకో. తప్పుతుందా? సరే, 350 ఇస్తాను. అరే, ఇదేమైనా కూరగాయల బేరం అనుకున్నావా? ఇందిరానగర్ లో 1000 మంది ఆగే వాటర్. అక్కడ ట్రిప్ వేయమని గవర్నమెంట్ నాకు జీతం ఇస్తే నీ ట్రిప్ కోసం గా ట్రిప్ తెచ్చి గీడబోస్తున్నా. త్వరగా ఖాళీ చేసుకో, లేదంటే ఎవరైనా చూస్తే నేను ఖాళీ అయిపోతా. పసిపిల్లల దగ్గర నుండి పండు ముసలి వాళ్ళ వరకు చుక్క నీళ్ల కోసం అక్కడ పడిగాపులు కాస్తుంటే డబ్బు కక్కుర్చిపడి ఆ నీటిని బజార్లో అమ్ముతున్నావురా? ఎంత ధైర్యంగా నీకు? ముసల్దాన్ ఆప్లీలోనే ఏమన్నావురా? ముసలి ముసలి. సరే పెద్దమ్మా, అదే తప్పు చేశాడు, తన్ని తెరవేసే బాగానుంది. ఆ వాటర్ ట్యాంక్ లో కాళ్ళకి ఎలా జరుగుతుందంటావు? అరే, పెద్దమ్మ వాటర్ ట్యాంకర్ నడుపుకొస్తుందే, ఆశ్చర్యంగా ఉందే. ఇందులో ఆశ్చర్యమే ఉంది. ఆనాడు వలంటీనా అనే రష్యా వనిత రాకెట్ నే నడిపింది. విజయలక్ష్మి పండిట్ ఐక్యరాజ్య సభలనే ఏలింది. మన ఇందిరాగాంధీ ఇండియానే పరిపాలించింది. మన మహిళలు ఇంత గొప్ప గొప్ప పనులు చేస్తే కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. అంతెందుకు, ఒక్క విషయం, నాడు ఎన్నికలు వచ్చాయంటే చాలు నాయకులంతా వచ్చి అమ్మ తల్లి, అక్క చెల్లి, మీ ఓటు మాకివ్వండి, లేదు లేదు మాకివ్వండి అని అడుగుతారు. మనకేదో మంచి జరుగుతుందని ఆశతో పసిపిల్లలకు పాలివ్వకుండా, కట్టుకున్న వాడికి తిండి పెట్టకుండా, ఎండనక వాననక బాధ్యతగా లైన్లో నిలబడి మరీ ఓటేస్తాం. కానీ గెలిచిన నాయకులంతా ఓటేసిన మన మహిళలను మరిచి మన ఆశల్ని నిరాశ చేస్తున్నారు. మన మహిళలు అడిగిన 33% గురించి ఏ ఒక్క